రాజకీయాల్లో మరోసారి వివాదం, మరోసారి ఆరోపణలు ప్రత్యారోపణలు. ఈసారి అంశం సంక్రాంతి సంబరాలు, స్టేజ్ డాన్స్, రాజకీయ విమర్శలు. ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ పై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలు ఇప్పుడు పూర్తిగా రివర్స్ అవుతున్నాయి. జగన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధిత కళాకారుడే నేరుగా స్పందించడంతో ఈ వ్యవహారం రాజకీయంగా కాకుండా సాంస్కృతిక చర్చగా మారుతుంది. అసలేం జరిగింది? జగన్ ఏం ఆరోపించారు? ఆరోపణలకు వచ్చిన కౌంటర్లేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. తాడేపల్లిలో జరిగిన ప్రెస్ మీట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వంలో మంత్రులు బరితెగించి ప్రవర్తిస్తున్నారని, సాంస్కృతిక విలువలను పక్కనబెట్టి అశ్లీల కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని జగన్ ఆరోపించారు. ప్రత్యేకంగా ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ను టార్గెట్ చేస్తూ సంక్రాంతి సంబరాల్లో స్టేజీపై మహిళా డాన్సర్లతో కలిసి అశ్లీల రికార్డింగ్ డాన్సులు చేశారని విమర్శించారు. మనమేమైనా నాగరిక సమాజంలో ఉన్నామా లేదా ఆటవిక రాజ్యంలో ఉన్నామా అని ప్రశ్నించారు జగన్. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రులను జైల్లో పెట్టాల్సింది పోయి ప్రభుత్వమే వారిని ప్రోత్సహిస్తోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు వెలువడిన వెంటనే రాజకీయ వర్గాల్లోనే కాదు, సోషల్ మీడియాలో కూడా ఈ అంశం హాట్ టాపిక్గా మారింది. మరోవైపు జగన్ చేసిన ఆరోపణలకు అనూహ్యంగా ఒక ట్విస్ట్ వచ్చింది. ఆ వీడియోలో మంత్రి పక్కన కనిపించిన వ్యక్తి నేరుగా స్పందించారు. ఆయనే జబర్దస్త్ ఫేమ్ కళాకారుడు శాంతి స్వరూప్. తీవ్ర ఆవేదనతో మీడియా ముందుకొచ్చిన శాంతి స్వరూప్ జగన్ ఆరోపణలు పూర్తిగా ఖండించారు. ఆ వీడియోలో మంత్రి పక్కన ఉన్నది మహిళ కాదు, లేడీ గెటప్ వేసుకున్న మగవాణ్ణి, అది నేనే అని స్పష్టంగా చెప్పారు. తాను ఒక కళాకారుడని, వృత్తిలో భాగంగా ఆడవేషం వేసి స్టేజ్పై డ్యాన్స్ చేయడం తన పని అని వివరించారు. నేను రికార్డింగ్ డాన్సర్ని కాదు, ఒక పెర్ఫార్మింగ్ ఆర్టిస్ట్ని. నిజానిజాలు తెలుసుకోకుండా ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమని శాంతి స్వరూప్ కామెంట్ చేశారు. అంతేకాదు, మంత్రి వాసంశెట్టి సుభాష్ను స్టేజీపైకి పిలిచింది తామేనని కూడా స్పష్టం చేశారు. కళాకారుడు అంటే ఏమిటి, రికార్డింగ్ డాన్సర్ అంటే ఏమిటి, ఈ రెండింటి మధ్య తేడా తెలియపోవడం చాలా దురదృష్టకరమని శాంతి స్వరూప్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలతో జగన్ చేసిన ఆరోపణల బలం తగ్గిందనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. ఇక ఈ వివాదంపై మంత్రి వాసంశెట్టి సుభాష్ కూడా తీవ్రంగా స్పందించారు. శాంతి స్వరూప్ లేడీ గెటప్ వేస్తారనే కనీస సమాచారం కూడా జగన్కు చెప్పేవాళ్లు లేరా అని ఎద్దేవా చేశారు. మాజీ మంత్రి రోజాని అడిగినా శాంతి స్వరూప్ ఎవరో చెప్తారు. కళాకారులను గౌరవించడం మా సంస్కృతి అని మంత్రి స్పష్టం చేశారు. జగన్పై మరింత ఘాటైన విమర్శలు చేస్తూ సొంత ఇళ్లలో సెట్టింగ్లు వేసుకుని కార్యక్రమాలు చేసుకునే వారికి ప్రజల మధ్య జరిగే సంక్రాంతి సంబరాల విలువ ఎలా తెలుస్తుందంటూ ప్రశ్నించారు. అంతేకాదు, జగన్ రాజకీయ ధోరణిపై కూడా మంత్రి సుభాష్ విమర్శలు చేశారు. బడుగు బలహీన వర్గాల నాయకులను టార్గెట్ చేయడం జగన్కు అలవాటుగా మారిందని, తామెక్కడా హద్దులు దాటలేదని, సంక్రాంతి పండుగను సాంప్రదాయబద్ధంగా ప్రజలతో కలిసి జరుపుకున్నామని స్పష్టం చేశారు. ఇక మరో కీలకాంశాన్ని ప్రస్తావిస్తూ వైసీపీకి చెందిన ఒక నాయకుడు రికార్డింగ్ డాన్సర్లపై అనుచితంగా ప్రవర్తించి కేసులో ఇరుక్కున్న విషయం జగన్కు ఎవరూ చెప్పలేదేమో కానీ ఆ విషయాన్ని ప్రజలు మర్చిపోలేదని మంత్రి గుర్తు చేశారు. మొత్తంగా చూస్తే సంక్రాంతి సంబరాల పేరిట చేసిన రాజకీయ ఆరోపణలు ఇప్పుడు నిజాల ముందు నిలబడలేకపోతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒక కళాకారుని రికార్డింగ్ డాన్సర్గా చిత్రీకరించడం, సాంస్కృతిక కార్యక్రమాలను అశ్లీలంగా ముద్రవేయడం, ఇవన్నీ రాజకీయ లాభం కోసమేనా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం మరోసారి రాజకీయ విమర్శల్లో నిజానిజాలు తెలుసుకోవడం ఎంత అవసరమో చూపించిందని విశ్లేషకులు అంటున్నారు. మరి ఈ వివాదం రాజకీయంగా ఇంకా దూరం వెళ్తుందా లేదా ఇక్కడితో ముగుస్తుందా అనేది వేచి చూడాలి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel